అస్సాం ముఖ్యమంత్రిగా వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన హిమంత బిస్వ శర్మకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. శర్మతో పాటు మంత్రివర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ ఆయన అభినందనలు తెలుపుతూ వారి పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని వికసిత్ భారత్ దార్శనికతతో భాగంగా అస్సాం ప్రజలకు విశేష సేవలు అందిస్తూ ఆ రాష్ట్ర అభివృద్ధికి ఈ కొత్త ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. విజయవాడ పాటమటలంకలోని ఓ అపార్ట్మెంట్లోని ఓ ఇంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కంప్రెషర్లో చెలరేగిన మంటలు గ్యాస్ సిలిండర్కు అంటుకోవడంతో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటికి అపార్ట్మెంట్ బాల్కనీ గోడ గ్రిల్స్ ఎగిరిపడగా ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడలోని పటమటలంక ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రత్యూష అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎండల తీవ్రత కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీ అవుట్డోర్ యూనిట్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. అనంతరం ఆ మంటలు పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్కు వ్యాపించడంతో భారీ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రత్యూష అపార్ట్మెంట్ బాల్కనీలో ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషనర్ అవుట్డోర్ యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు వేగంగా వ్యాపించి సమీపంలో ఉన్న గ్యాస్ సిలిండర్ను అంటుకున్నాయి. మంటలు గ్యాస్ సిలిండర్ను తాకటంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు బాల్కనీ గోడ పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు సమయంలో ఎగిరి వచ్చిన రాయి శ్రీనివాసరావు అనే వ్యక్తి తలకు బలంగా తగిలింది. తీవ్ర గాయాలతో కుప్పకూలిన ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. మా వంటగదిలోకి వచ్చి తలుపు తీయగానే ప్రత్యూష అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో మంటలు వస్తున్నాయండి. మంటలు వస్తుంటే మా వారిని వాళ్ళ ఇంట్లో మంటలు వస్తున్నాయండి పెద్దగా కేకలేసానండి. నా కేకలు వినపడి అన్ని అపార్ట్మెంట్లో వాళ్ళు అందరు చూస్తున్నారండి. మంటలు వస్తున్నాయి ఎక్కువ మండిపోతున్నాయని. అంతలోకి అల్లుకున్నాయండి. మంటలు అల్లుకుని పెద్దగా ఎరుపుగా నల్లగా పొగలు వచ్చేసిన ఎత్తున మంటలు మండిపోతున్నాయండి. పైరాళ్ళకు ఫోన్ చేశాము. పైరాళ్ళు వస్తున్నారండి. వాళ్ళతో కాంట్రాక్ట్లో ఉండి ఎటు రావాలి ఏంటి అని చెప్తున్నారండి. చెప్తా ఉండగానే వాళ్ళు దిగారండి. దిగి ఇటు కాదండి వాళ్ళ ఇంటికి ఎటు వెళ్ళాలని అడుగుతున్నారు. వాళ్ళకి ఇక్కడ నిలబడి చెప్తున్నామండి. చెప్తుంటే ఒక బాంబు భాషలాగా వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాము. పెట్టుని సౌండ్ వచ్చిందండి. ఆ సౌండ్ వచ్చేటప్పటికి ఆ గోడ వచ్చి ఇక్కడ నిలబడిన వాళ్ళందరి మీద మేము ఒక 5గురు ఉన్నామండి. ఇక్కడ 5గురి మీద ఆ శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. శ్రీనివాసరావు గారు వాళ్ళ పాప, నేను, భవానీ, మా వారు అందరం నిలబడ్డామండి. నిలబడేటప్పటికి వచ్చి ఆ రాళ్ళు వచ్చి ఆయన నెత్తిన పడిందండి. నా నెత్తిన పడింది రాయి. అమ్మాయి చేతికి తగిలినాయి. అలా జరిగిందండి. ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాము. పరిస్థితి ఆయనకు బాగా తీవ్రంగానే ఇక్కడే తగిలిందండి. ఇక్కడే లేపుతుంటే అంకుల్ అని లేపుతుంటే ఆయన అసలు మన స్పృహలో లేరండి. తలకు తగిలి బ్లడ్ కారిందండి. ఇక్కడే బాగా తగిలింది. ఆయన అటు తీసుకెళ్ళిపోయాము. మరి ఆయన పరిస్థితి ఇంకా హాస్పిటల్లో ఐసీలో ఉంచారంటున్నారు. ఇలా మన పక్క ప్లాంట్ ప్రత్యూషలో థర్డ్ ఫ్లోర్లో ఏదో గ్యాస్ సిలిండర్ లీక్ అయినట్టుంది, మంటలు వస్తున్నాయి, వాళ్ళు ఊళ్ళో లేరు అని ఫోన్ చేస్తే నేను గబగబా స్పాట్కి వచ్చానండి. వచ్చేసరికి ఆ మంటలు చూసి మా మిస్సెస్ని ఇమీడియట్గా నువ్వు పాప ఉందండి, మా పాప, ఆ పాపను తీసుకొని కిందకి దిగిపో ముందల తర్వాత చూద్దామని అంటే ఆవిడ లిఫ్ట్లో ఉంది. నేను వచ్చి అది ఫోటో తీసా. మంటలు వస్తున్నాయి ఏంటి అని. అసలు అది ఏసీ మిషన్ బర్న్ అయిందా లేదంటే గ్యాస్ బండ బర్న్ అయిందా అన్నట్టుగా నేను చూస్తున్నాను. ఈలోపే ఆ వేడికి గ్లాసులు చిట్టపట అంట పగులుతున్నాయి. నేను అక్కడికి వెళ్ళేసరికి పగలటం చూసి ఒక అమ్మాయి, మా పక్కన ఉండే అమ్మాయి, అంకుల్ మీరు ఎందుకు దగ్గరికి వెళ్తారు, మీరు వచ్చేయండి ఈ గ్లాసులు పేలుతున్నాయి అని అన్నారు. అనేసరికి నేను వచ్చాను. ఈలో ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి వాళ్ళు బండి రివర్స్ చేసుకున్నారు. వాళ్ళకి డైరెక్షన్ చెప్దామని నేను ఉన్న స్పాట్లోనే నుంచొని చెప్తా ఉన్నా. ఈలో టాప్ మన సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చేసరికి నేను పరిగెత్తా అటు. నా వెనకాలే శ్రీనివాస్ గారు అని ఆయన ఇప్పుడు దెబ్బ తగిలిన ఆయన ఉన్నారు. ఆయన అట్ట వెనక తిరిగి 2 అడుగులు వేశారు. వేయంగానే ఆ పేలిన దానికి ఆ గోడ ఉన్న రాయి వచ్చి ఆయన కరెక్ట్గా ఈ తల వెనక భాగంలో తగిలి స్పాట్లో ముందుకు పడిపోయారు. ఏదైతే మంటలు వస్తున్నాయని చెప్పని దాని పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు అది చూస్తా ఫైర్ ఇంజిన్కి వాళ్ళకి ఫోన్ చేసే క్రమంలో ఒక్కసారిగా పేలి ఆ ఒక రాళ్ళు గర పాపం గొట్టిపాటి శ్రీనివాసరావు గారు అనే ఒక
వ్యక్తికి తగలటం, ఆయన కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉండటం ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఈ యొక్క సంఘటన జరిగింది. అదేవిధంగా ఇవన్నీ చూస్తున్న క్రమంలో ఇక్కడ పక్క అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాచ్మ్యాన్ సతీమణి మంటారు పద్మ గారు, ఆమెకు గారు చెయ్యి ఫ్రాక్చర్ అవటం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ఆ ఫ్లాట్లో ఎవరు ఉండట్లేదు, బహుశా అన్నీ గారు కట్టేసే ఉంటారు. అయినా మరి ఆ షార్ట్ సర్క్యూట్ ఎందుకు అయిందో, దేనివల్ల అయిందో షార్ట్ సర్క్యూట్ అవ్వటం కానివ్వండి. పాపం ఆ మంటలు వస్తున్నాయి కాబట్టి అందరినీ అప్రమత్తం చేస్తూ ఫైర్ ఇంజిన్కి కాల్ చేసే శ్రీనివాసరావు గారు, మిగిలిన వాళ్ళు అందరూ గారు పక్క అపార్ట్మెంట్ వాళ్ళు అవన్నీ గారు చూస్తా అధికారులను అప్రమత్తం చేస్తా ఫోన్లు చేసే క్రమంలో అది పేలి ఆ రాళ్ళు వచ్చి శ్రీనివాసరావు గారు తగలటం, ఆయన సీరియస్ సిచ్యువేషన్లో ఉండటం, మిగిలిన మహిళలకు గార దెబ్బలు తగలటం, ఆ రాళ్ళు తగిలి చాలా బాధాకరమైన సంఘటన. ఏదైతే వేసవి కాలంలో దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు అన్నీ గార జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పని. వెనుకబడిన తరగతుల బిడ్డల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యా వ్యవస్థ మళ్లీ గాడిన పడిందని, విద్యార్థులకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆమె వెల్లడించారు. 6 ఎంజేపీ స్కూళ్లను కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని, కొత్తగా మరో 10 స్కూళ్లను ఏర్పాటు చేయడంతో పాటు 500 కోట్ల రూపాయలతో శాశ్వత భవనాలు నిర్మించబోతున్నామని మంత్రి సవిత ప్రకటించారు. ఇటీవల 10వ తరగతి మరియు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన మహాత్మా జ్యోతిరావు పూలే ఎంజేపీ బీసీ గురుకులాలు హాస్టళ్ల విద్యార్థులను మంత్రి సవిత ఘనంగా సత్కరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు మెమెంటోలు, నగదు బహుమతులతో పాటు తన తండ్రి పేరిట ఉన్న ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా 500 స్కూల్ బ్యాగులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల బిడ్డల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 110 కోట్ల రూపాయల డైట్ బకాయిలను విడుదల చేశామని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యా వ్యవస్థ మళ్లీ గాడిన పడిందని, విద్యార్థులకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అన్ని హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు, ఇన్వర్టర్లు, దోమతెరలు ఏర్పాటు చేయడంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, ఇందుకోసం కొత్తగా కుక్కులు, హెల్పర్లను నియమించినట్లు చెప్పారు. త్వరలో 1291 మంది పారిశుద్ధ్య సిబ్బందిని కూడా నియమించబోతున్నట్లు వెల్లడించారు. 6 ఎంజేపీ స్కూళ్లను కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని, కొత్తగా మరో 10 స్కూళ్లను ఏర్పాటు చేయడంతో పాటు 500 కోట్ల రూపాయలతో శాశ్వత భవనాలు నిర్మించబోతున్నామని ప్రకటించారు. బీసీ సంక్షేమ శాఖ గర్వపడేలా ఫలితాలు సాధించిన విద్యార్థులను, కృషి చేసిన ఉపాధ్యాయులను, అధికారులను మంత్రి అభినందించారు. వచ్చే విద్యా సంవత్సరంలోనూ ఇదే ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని ఆమె పిలుపునిచ్చారు. స్కూల్స్లో చదివితే చాలా గొప్పగా, ఏదో మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు అనుకొని గొప్పలు చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభుత్వం అందజేస్తూ క్వాలిఫైడ్ టీచర్స్, క్వాలిఫైడ్ ఫుడ్, క్వాలిఫైడ్ అకామిడేషన్ ఇస్తున్న గవర్నమెంట్ స్కూల్స్కి ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు మా స్కూల్స్కి పంపించినందుకు కూడా ప్రభుత్వం తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఎంతో నాణ్యతగా, ఎంతో బాధ్యతగా ఈరోజు భావితరాల కోసం ఈరోజు నాణ్యతమైన విద్య అందజేయాలనే గొప్ప సంకల్పంతో మేము నడుస్తున్నాం. మరి నిజంగానే ఈరోజు ఒక బీసీ వెల్ఫేర్ మంత్రిగా, బీసీ వెల్ఫేర్ అధికారులకు, బీసీ వెల్ఫేర్కే ఈరోజు ఒక అపారమైన గౌరవం వచ్చింది. ఉన్న వెల్ఫేర్స్ అన్ని డిపార్ట్మెంట్ కన్నా నంబర్ 1 ఏది అంటే బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ నంబర్ 1, 10th లో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్. మరి కష్టం అంతా మరి తల్లిదండ్రులది, విద్యార్థులది, మరి డిపార్ట్మెంట్ది అన్న విషయాన్ని. I am from MJP AP BCW Residential School, Nadavada of Nandyal district. I got 596 marks out of 600 in my SSC public examinations. I am very grateful to our NJP society and our principal sir Sri J.V. Panduranga Rao garu and my teachers and my parents for the role played by them in my achievement.
అందరినీ దాటుకొని 575తో ఆగిపోయింది. 590 మార్క్స్తో మళ్ళీ సత్తా సాటాడు. మీరందరూ కూడా ఒక ఆడపిల్లలే కాదు, మగవాళ్ళు కూడా సమానంగా చదివి ఈ యొక్క ఇంకా అంటే చెప్తాను, ఈ విధంగా మగవాళ్ళు కూడా కొద్దిగా మనకి పేరు తెస్తారని, అదే మన దీనికి చేస్తారని నేను కోరుకుంటున్నాను. విద్యార్థులకు సారీ అటు అనుకోకండి, మగవాళ్ళు తప్పు చేసి మాట్లాడినందుకు ఇటు అనుకోకండి. అంటే ఆడవాళ్ళ శాతం ఎక్కువ ఉంది. మన శ్రవకోలం మన దీనికి వెళ్ళినప్పుడు కూడా కార్యక్రమానికి వెళ్ళాం. 300 మధ్య విద్యార్థులు ఇచ్చారు. 250 మంది ఆడపిల్లలు ఉంటే 50 మంది మగపిల్లలు ఉన్నారు. Who secured good marks in recent public examinations. The reason behind achieving this big feat is all about my MJPAP BCWR society and my school management and my principal sir, Setaram sir, and my parents. They guided me in each and every situation. 600 మార్క్స్ గాను 589 మార్క్స్ సాధించాను. I felt very proud of myself to got the 589 మార్క్స్ in SSC public examinations. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈరోజు. నేను ఇక్కడికి వచ్చి ఎప్పుడు ఇలా ప్రైజ్ తీసుకుంటానని నేను ఏ రోజు అనుకోలేదు. నేను అచీవ్ చేయగలను, ఛాలెంజ్గా తీసుకున్నాను 10th ఫస్ట్ రావాలని ఎలాగైనా. ఇక్కడ మన స్కూల్లో హాస్టల్లో మంచి కేర్ తీసుకోవడం, మంచి ఫెసిలిటీస్ అందించడం, మరియు మన గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్ కానీ, మాక్ టెస్ట్ కానీ, మన టీచర్స్ మన మీద తీసుకునే కేర్ కానీ, దీని అంతటికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుసు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, ఎంజేపీ గురుకులాల కార్యదర్శి మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న నర్సింగ్ కళాశాలలకు త్వరలో హాస్టల్ వసతి కూడా కల్పించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచనున్నట్లు తెలిపారు. 80% వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుతున్నాయంటే అందుకు నర్సులు అందించే సేవలే కారణమని ఆయన ప్రశంసించారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహాన్ని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మరియు ఏపీఎన్జీఓల అధ్యక్షుడు విద్యాసాగర్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భారీగా రోగుల రద్దీ ఉండే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నర్సులు ఎంతో ఓర్పుతో బాధ్యతాయుతంగా సేవలు అందించాలని కోరారు. ఆరోగ్య శాఖ అత్యంత కీలకమైనదని, ఇతర జిల్లాల నుండి కూడా రోగులు ఇక్కడికి వస్తుంటారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ జరిగే ప్రతి చిన్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని, కాబట్టి నైటింగేల్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నర్సుల సేవలను కొనియాడారు. రోగులకు చిరునవ్వుతో వైద్యం అందించి వారిలో ధైర్యాన్ని నింపాలని కోరారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేటుకు ధీటుగా క్లిష్టమైన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని, అందులో 80% సేవలు నర్సింగ్ స్టాఫ్ గొప్పతనమేనని ప్రశంసించారు. నర్సింగ్ విద్యార్థుల కోసం త్వరలోనే హాస్టల్ వసతి కల్పిస్తామని, సిఎస్ఆర్ నిధుల ద్వారా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నర్సుల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రతినిత్యం రోగులతో మీరు ఉంటా, నాకు తెలుసు ఎన్నో సమస్యలు ఉన్నాయి హాస్పిటల్లో, స్టాఫ్ కొరత కూడా ఉంది. అయినా కూడా 80%, ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు, 80% సాటిస్ఫాక్షన్ లిమిట్ విజయవాడ హాస్పిటల్లో ఉందంటే అదంతా మీ యొక్క గొప్పతనాన్ని క్లారిటీగా చెప్తున్నాను. నిజంగా ఇంత వర్ణనరులు కొరతుంది, ఎక్విప్మెంట్ కొరత ఉంది, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కొరత ఉంది. అయినా కూడా మీరు నిజంగా ఒక పోరాట యోధుల్లాగా రోగుల్ని కాపాడుతున్నారు. ఒక్కటే కొరత, ఎవరు వచ్చినా ఎంత ఇబ్బందిగా ఉన్నా చిరునవ్వుతో వాళ్ళను మాట్లాడించాలని మీ అందరినీ కోరుతున్నాను. రెండవది, మీకున్న సమస్యలను కూడా మొన్న ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అతి త్వరలో వాటిని కూడా పరిష్కరిస్తాం. ఈ హాస్పిటల్లో డాక్టర్ల కంటే మీ పాత్ర ఎక్కువ అనేది నేను భావిస్తాను. ఎందుకంటే డాక్టర్లు రోజుకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వస్తారు, వచ్చి చూసి మీకు డైరెక్షన్ ఇస్తారు. బట్ 24 గంటలు ఆ పేషెంట్ని కాపాడేది, వాళ్ళ బాధలు తెలుసుకునేది, ఆ బాధలకు విముక్తి కలగడానికి ప్రయత్నం చేసేది మీరు. కాబట్టి మీరందరూ కూడా ఆ పేషెంట్కి ఎంత సేవ చేస్తే అంత ఆ తల్లికి మనం నివాళులు అర్పించినట్టు భావిస్తూ మరొకసారి మీ అందరూ కూడా ఏర్పాటు చేసిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చే పేషెంట్లందరూ కూడా విజయవాడలో మరి నర్సింగ్ స్టాఫ్ ఎంతో ప్రేమగా మమ్మల్ని చూశారు. వారి ప్రేమతోనే మాకు సగం జబ్బు తగ్గిపోయిందనే భావన కలిగించేందుగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నర్సింగ్ అనేది మీకు అందరికీ తెలుసు,
ఈ ఇంటర్నేషనల్ నర్సెస్ డే రోజున ఈ నర్సింగ్ మెయిన్లీ మోడర్న్ నర్సింగ్కి పునాది చేసిన మన ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి ఆదర్శంతో ఎన్టీఆర్ జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు హ్యుమానిటేరియన్ సర్వీస్ చేయడానికి డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంటు ముందు ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏ హాస్పిటల్లో లేనంత ఓపీ మన హాస్పిటల్లో జీజీలో ఉంటుంది. సో థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఎవ్రీడే వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఏ ట్రైట్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్ చేసి వాళ్ళ దగ్గరుండి ట్రీట్మెంట్ ఇచ్చి అత్యంత సంతృప్తితో మనము ఇంటికి పంపించగలుగుతున్నాము. ఈవెన్ ఫీడ్బ్యాక్లో కూడా చూస్తే చాలా మంచిగా అబౌవ్ 80% సాటిస్ఫాక్షన్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు చేస్తున్న సేవల్ని కొనసాగిస్తూ మరింత ఇప్పుడు 80% ఉంది, మన లక్ష్యం వచ్చి 95%కి వెళ్ళాలి. ఆ 15% గ్యాప్ అయితే ఉందో అది కూడా మరింత చేయాల్సి ఉంటుంది. హనుమత్ జయంతిని పురస్కరించుకుని విజయవాడ మాచవరంలోని శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడితే వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. స్వామివారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో లోకేశ్వరి పేర్కొన్నారు. రాత్రి 9 గంటల వరకు దర్శనాలు, ప్రత్యేక అష్టోత్తర పూజలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. విజయవాడ మాచవరంలోని శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. ఉచిత ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయ ప్రాంగణం అంతా పూలతో సుందరంగా అలంకరించారు. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో లోకేశ్వరి మాట్లాడుతూ ఉదయం 5 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశామని, తాగునీరు, మజ్జిగ, ఉచిత ప్రసాదం ఇస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో ఆలయ ప్రాంగణమంతా పూలతో అలంకరించారని చెప్పారు. 15వ తేదీన 10,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనాలు, ప్రత్యేక అష్టోత్తర పూజలు ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేశారన్నారు. అడబాల కృష్ణాజీ కుమార్తె ఆద్యశ్రీ ఈరోజు ఆలయ అలంకరణ చేశారన్నారు. 3 రోజులు దేవాలయ సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేశారన్నారు. 15వ తేదీ సాయంత్రం స్వామివారి రథోత్సవం ఏర్పాటు చేస్తామని, కోలాటం, మేళతాళాల నడుమ స్వామివారి ఊరేగింపు కనుల పండుగగా నిర్వహిస్తామని తెలిపారు. స్వామివారి దర్శనార్థం ఇచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్ళు, మంచినీరు, త్రాగునీరు, అలాగే ఉచిత ప్రసాదం, మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం, దాతల సహకారంతో దేవాలయ ప్రాంగణం మొత్తం పూలలంకారం చేయడమైంది. అలాగే 15వ తేదీ అంగరంగ వైభవంగా 10,000 మందికి ఉచిత అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా దర్శనాలు, ప్రత్యేక అష్టోత్తర పూజలు ఏర్పాటు చేయడమైంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయడమైంది. అనంతరం ఆలయ చైర్మన్ సోడిశెట్టి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసిన సౌకర్యాలను భక్తులు వినియోగించుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారని అన్నారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు బొమ్మదేవర రజని కుమారి, అడబాల కృష్ణాజీ, లబ్బా దుర్గా తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు అసౌకర్యం కలగకుండా దర్శనం జరిగేలా చూశారు. అందరూ సహకారంతో ముఖ్యంగా పోలీస్ శాఖ వారు, మున్సిపల్ శాఖ వారు, అలానే శానిటరీ శాఖ, అలానే ఫస్ట్ ఎయిడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇవాళ మా అందరికీ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి సేవను అందించారు. వాళ్ళకి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వయంభూగా వెలిసిన దాసాంజనేయ స్వామివారు భక్తుల కోరికలు తీరుస్తూ క్షేత్రపాలకుడిగా మన విజయవాడ నగరానికి వెలిసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామివారు భక్తులకు ఎల్లవెల్ల చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. అలాగే రేపు 15వ తారీఖున అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే అన్నదాన కార్యక్రమానికి కూడా 10,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తారు. దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ 15వ తారీఖు జరిగే అన్నదానానికి కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుచున్నాము. మీరు ఏదైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే మన ఇక్కడ కమిటీ మెంబర్లు కానీ గుడి స్టాఫ్ కానీ ఉంటారు. వాళ్ళు మీ అమౌంట్ కట్టగానే మీకు స్లిప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అమౌంట్ని ఏదన్నా బియ్యం కానీ ఇంకేమైనా ఇవ్వాల్సి వస్తే కూడా ఇక్కడ ఇస్తే మన వాళ్ళు రిసీవ్ చేసుకొని దాన్ని కూడా స్లిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రోగ్రాంకి మెయిన్ స్పాన్సర్స్ అయిన
మార్ట్స్ వాళ్ళు కూడా గుడి డెకరేషన్ కానీ చివరి ఊరేగింపు కార్యక్రమాలు కూడా మద్దతు తీసుకొని మొత్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లి గ్రామం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోతుంది. జై శ్రీరామ్, జై హనుమానన్న నామస్మరణతో మారుమోగిపోతుంది. దానికి కారణం ఇక్కడ వెలసిన శ్రీ భక్త అభయాంజనేయ స్వామివారి 21వ వార్షిక ప్రతిష్ట యజ్ఞ మహోత్సవాలు. రానున్న రోజుల్లో ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ దివ్యక్షేత్రంగా వర్ధిల్లుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంపై సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. కండవల్లి గ్రామ పొలిమేరల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ 3 రోజుల పాటు జరిగే శ్రీ భక్తాంజనేయ స్వామి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. వైఖానస ఆగమ పరీక్షాధికారి మరియు ఆలయ అర్చకులు కండవల్లి సూర్యనారాయణాచార్యుల పర్యవేక్షణలో వేద మంత్రోచ్చారణల మధ్య యజ్ఞ కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది. ఈ ఏడాది 21వ వార్షికోత్సవం కావడంతో పంచాయతన పూజా విధానంతో త్రయానుక దీక్షగా ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉండడం విశేషం. లోకానికి వెలుగునిచ్చే సూర్యనారాయణుడికి ప్రీతికరంగా అన్నపూర్వక మహాసౌర హోమం మరియు సూర్య నమస్కారాలు నిర్వహించారు. విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలగాలని లక్ష్మీ గణపతి చతురావృతి తర్పణాలు, హోమాలు జరిగాయి. హనుమంతుడు శివాంశ సంభూతుడు కావటంతో మహాన్యాసపూర్వక భవానీ పార్థివేశ్వర స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారికి చండీ సప్తశతి పారాయణం, హవనం నిర్వహించి శక్తిని ఆరాధించారు. నిన్న సాయంత్రం ఆలయంలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన 1,00,000 తమలపాకులతో సింధూర పూజను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు సూర్యనారాయణాచార్యులు మాట్లాడుతూ ఒక విశేషాన్ని పంచుకున్నారు. సాధారణంగా లోకల్లో భోగాలనిచ్చే దైవం వేరుగా, మోక్షాన్నిచ్చే దైవం వేరుగా ఉంటారు. కానీ ఐహిక సుఖాలైన భోగాన్ని, పౌరలౌకికమైన మోక్షాన్ని రెండింటినీ తన చేతిలో పెట్టి భక్తులకు ప్రసాదించే ఏకైక దైవం శ్రీ ఆంజనేయ స్వామి మాత్రమే అన్నారు. 20 ఏళ్ల క్రితం ఒక చిన్న ఆలయంగా ప్రారంభమైన ఈ క్షేత్రం నేడు ఒక దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. వెంకట సూర్యనారాయణరాజు గారు ఆయన స్వామివారిని ఎలాగైనా సరే ఉన్నతమైనటువంటి స్థానంలోకి తీసుకురావాలనేటువంటి సదుద్దేశం చేత ఆ చిన్న గుడిని పెద్దదిగా చేసి ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యము స్వామివారికి అర్చనాది కైంకర్యాలు, అలాగే సంవత్సరోత్సవాల్లో అంతర్భాగంగా స్వామివారి యొక్క హనుమ జయంతి పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా త్రయానిక దీక్షగా ఈ యజ్ఞ కార్యక్రమాలన్నీ కూడా జరపడం జరుగుతోంది. ఆ ప్రతిష్టా కార్యక్రమం జరిగి ఇక్కడ 20 సంవత్సరాలు పూర్తవుతోంది. రేపు మళ్ళా 21 సంవత్సరంలోకి స్వామివారు అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఇంట్లో పూజిస్తే ఆ ఇంటికే ఆ పరిమితం, ఆ శక్తి అంతా కూడా. అలా కాకుండా ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి స్వామివారికి నిత్యము కైంకర్యాదులు, విశేష ఉత్సవాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో ఆ గ్రామం అంతా కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుందని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. 20 సంవత్సరాల కిందట ఈ ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఇప్పుడు ఆయన ప్రతి సంవత్సరం 3 రోజులు ఉత్సవాలుగా చేసి విశేషమైన ధనం ఖర్చైనా కూడా ఆయన దేనికి వెనకాడకుండా ఈ ఆలయం 3 రోజులు విశేషమైన పూజలు జరుగుతాయి. గ్రామంలో అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి అందరూ కూడా ఆయన భోజనాల ఏర్పాట్లు అవన్నీ చేశారు. ఇవన్నీ కొంచెం విశేషంగా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయనే అన్నీ చేస్తున్నారు. ఈ స్వామి ఒక విశేషమైన స్వామి. ఏదన్నా అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా జరుగుతాయని ప్రజలు అందరూ భక్తులందరూ నమ్మకం. పార్టీలకు అతీతంగా మాట్లాడాలంటే అందరూ అన్ని తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. మెగా కృష్ణారెడ్డి గారు రావడం జరిగింది. చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి జగ్గిరెడ్డి గారు కానివ్వనండి, సీఎం రమేష్ గారు కానివ్వనండి, రేవంత్ రెడ్డి గారు, ఇంకా అలాగే మన సుబ్బారెడ్డి గారు, పార్టీలకు అతీతంగా చాలామంది ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇది ఒక నిదర్శనం. ఈ గుడికి ముఖ్యంగా చెప్పుకోదగ్గది నిదర్శనం. ఇక్కడ ఒక చిన్న చెట్టు కింద ఉన్న విగ్రహం, చాలా వందల ఏళ్ల నాళ్ళ నుంచి ఉన్న విగ్రహం చూసి శ్రీ గౌరవనీయులు భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు ఆయన గుడి కట్టించి కొద్దిగా దినాభివృద్ధి. ఇక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఈ గుడిలో వైబ్రేషన్స్. ఏదన్నా కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది.
అనంతరం ఆలయ వ్యవస్థాపకులు భూపతిరాజు వరహ వెంకట సూర్యనారాయణరాజు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ఈ స్థాయికి చేరుకున్నామని, భవిష్యత్తులో దీనిని ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్షేత్రం కేవలం పూజలకే పరిమితం కాకుండా సామాజిక, ఆధ్యాత్మిక సేవలకు నిలయంగా మారింది. ఆలయ కళ్యాణ మండపంలో వివాహాలు ఉచితంగా జరిపిస్తారు. బ్రాహ్మణులకు ఉపనయన సంస్కారాలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. ఆలయ ప్రాంగణంలో గోశాల నిర్వహించబడుతోంది. నిత్యం యాగశాలలో హోమాలు, శ్రీచక్రార్చనలు జరుగుతాయి. ప్రతి ఏటా మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు నిర్వహించే సామూహిక హనుమత్ వ్రతాలకు విశేష గుర్తింపు ఉంది. సుమారు 300 మంది భక్తులు ఏకకాలంలో ఈ వ్రతంలో పాల్గొంటారు. ఈ వేడుకలకు సామాన్య భక్తులే కాకుండా రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల కోలాహలం, వేదమంత్రాల ధ్వనులతో కండవల్లి గ్రామం ఒక ఆధ్యాత్మిక వనంగా మారింది. రానున్న రోజుల్లో ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ దివ్యక్షేత్రంగా వర్ధిల్లుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ ఆంజనేయ స్వామి మేము చిన్నప్పుడు హై స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా చిన్న టెంపుల్, అనుకోకుండా ఒక రోజుని ఈ టెంపుల్కి ఏదో విధంగా దీన్ని పెద్ద చేయాలని మనసులో స్వామి సంకల్పం వచ్చింది. 20 సంవత్సరాల క్రితం మొదలెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు దీన్ని ఒక పెద్ద టెంపుల్ కింద చేయగలిగాం. ఫ్యూచర్లో కూడా దీన్ని పెద్ద క్షేత్రం చేయాలని మా జీవితాశయం. పూజలో ఈ గోపాలం గారని 20 సంవత్సరాల నుంచి ఈ పిల్లోడు దొరికాడు ఆంజనేయ స్వామికి. అతనే అన్నీ చూసుకుంటాడు. మా ప్రోద్బలం కానీ మాది ఏమి ఉండదో వాళ్ళు ఏం చేసుకున్నా వెనకాలండి నేను దాన్ని సపోర్ట్ చేస్తుంది తప్పితే మాకు ఇక్కడెక్కడా కూడా ఈ టెంపుల్లో ఎవరి పేరు ఊరు ఉండదు. ఇది ఊరి అందరికీ కావాల్సిన టెంపుల్ అవ్వాలని నా కోరిక. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరులో కోళ్ల వ్యర్థాలతో నిర్వహిస్తున్న చేపల సాగుపై మత్స్యశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. జీకొండూరు, కవులూరు, రెడ్డిగూడెం, కుంటముక్కల, వెల్లడంలో ఏకకాలంలో జిల్లా మత్స్యశాఖ అధికారిని చక్రాణి చేపల చెరువులపై దాడులు నిర్వహించారు. కోళ్ల వ్యర్థాలతో పాటు అనుమతులు లేని చేపల చెరువులను అధికారులు సీజ్ చేశారు. గతం నుంచి పలుమార్లు చేపల చెరువుల యజమానులకు చెబుతున్నా వినిపించుకోకపోవడంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ దాడిలో కొన్ని చేపల చెరువులకు ఫైన్లు విధించగా మరికొన్నింటిని సీజ్ చేయడం జరిగింది. పటమట నల్లూరివారి వీధిలోని శ్రీ నల్లూరివారి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పటమట నల్లూరివారి వీధిలోని శ్రీ నల్లూరివారి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆలయ ప్రాంగణం అంతా పూలతో సుందరంగా అలంకరించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, అలంకరణ చేశారు. స్వామివారికి వడమాలలు, తమలపాకుల మాలలు వేసి స్వామివారికి తమలపాకులతో అర్చన చేశారు. వేకువజామున 4 గంటల నుంచే భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మధ్యాహ్నం వరకు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులు నవగ్రహ పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దీవి లక్ష్మీనాథ్ మాట్లాడుతూ హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేకం చేశారని, అనంతరం నవగ్రహ పూజలు చేశారని చెప్పారు. సాయంత్రం స్వామివారి కళ్యాణం, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. వైశాఖ మాసంలో దశమి నాడు వచ్చే మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారని అన్నారు. స్వామివారిని అప్పాలు, తమలపాకుల మాల, వడమాలతో స్వామివారిని చక్కగా అలంకరించామని తెలిపారు. సాయంత్రం 7 గంటల నుంచి స్వామివారి కళ్యాణం జరుగుతుందని, భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించాలని కోరారు. ఉచ్చల సమేత వీరాంజనేయ స్వామి దేవస్థానం హనుమత్ జయంతి సందర్భంగా ఈ పొద్దున అభిషేకం చేశారు. ఇప్పుడు నవగ్రహ పూజ జరుగుతుంది. సాయంత్రం కళ్యాణం, తదనంతరం భోజనాలు ఉంటాయి. వైశాఖ మాసంలో ప్రత్యేకంగా దశమి నాడు వచ్చే మంగళవారం కాబట్టి జనం బాగా రద్దీగా ఉన్నారు. స్వామివారి ప్రత్యేకంగా అప్పాలతో, తమలపాకుల మాలతో, వడమాలతో కూడా చక్కగా స్వామికి అలంకారం చేశారు. దర్శనం 12:30 గంటల దాకా దర్శనం ఉంటుంది దగ్గర. సాయంత్రం 5 నుంచి 7 కళ్యాణం, 8:30 నుంచి భోజనాలు అయిపోతాయి అన్నమాట. అదే
ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఆ దేవాలయ అధికారులు ప్లస్ ధర్మకర్తలు కూడా చాలా దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుని శుభ్రంగా భక్తులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా బాగా చేస్తారు. యువ నాయకులు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు ప్రతి నియోజకవర్గానికి ఒక కార్యాలయం ఏర్పాటు కానుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజలు చెంతనే ఉన్నామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ నేత బొప్పన భవకుమార్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పాత కొత్త తరాల కలయికతో ఈ కార్యాలయం ప్రారంభం కావడం శుభపరిణామమని, నారా లోకేష్ నేతృత్వంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. టీడీపీ నాయకులు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటారని, చంద్రబాబు నాయుడు అభివృద్ధిని ప్రజల భాగస్వామ్యంతోనే ముందుకు తీసుకువెళ్తున్నారని కొనియాడారు. ప్రజలందరూ కూడా ఇవాళ ఒక పండగ ఆనందకరమైన వాతావరణంలో ఉంటే మనం, ఎందుకంటే మన నాయకులు చూసాం, గతంలో పరిపాలించిన ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంక్షేమం కార్యక్రమం వచ్చినా, ఒక అభివృద్ధి కార్యక్రమం వచ్చినా కార్యకర్తలతోనే చేపిస్తున్నారు. మనం చూసాం 1వ తారీఖు పెన్షన్ కూడా కార్యకర్తలు నాయకులు ఇమ్మని సీరియస్గా ఆయన చెప్తున్నాం జరిగింది. కాబట్టి అన్ని కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లే ఏకైక ఘనత ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే కోటి సభ్యత్వాలున్న నా తెలుగుదేశం కుటుంబంగా చెప్పుకుంటాను. నేను గర్వంగా ఫీల్ అవుతాను. తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ పార్టీ ఆఫీస్ ఓపెన్ అయినా, జనసేన ఆఫీస్ ఓపెన్ అయినా, బీజేపీ పార్టీ ఆఫీస్ ఓపెన్ అయినా 3 పార్టీలు చక్కగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. తప్పకుండా ఇక్కడికి వచ్చిన జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రేపు మనం గ్రేటర్ విజయవాడ కాబోతుంది. ఈ డివిజన్ అనేది డివిజన్ లాగా ఉండదు. తప్పకుండా ఇక్కడి నుంచి 3-4 నాయకులకి అవకాశం కలిగే విధంగా ఈ డివిజన్ ఉండబోతుంది. బావకుమార్ కూడా ఈ డివిజన్కి ఇందాకే చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు బ్రహ్మాండమైన సేవ చేశారు. తెలుగుదేశం నాయకులంటేనే సేవ, తెలుగుదేశం కార్యకర్తలు అంటేనే సేవ. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను గుర్తు చేస్తూ రాష్ట్రంలో ప్రశాంతత, అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. 14వ డివిజన్ నేతలు బొప్పన భవకుమార్, గరికపాటి బద్రి తదితరులు పార్టీకి అండగా నిలుస్తున్నారని, ప్రజలకు సేవ చేయటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. అటు జాతీయ పార్టీ నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి, జిల్లా పార్టీ నుంచి, నియోజకవర్గం వరకు కూడా డివిజన్ స్థాయి వరకు ఎవరికి తోచిన విధంగా వారు తోటి వారికి సహాయం చేస్తూ పార్టీని అభివృద్ధి పరచుకోవడం జరుగుతోంది. ఈ రోజున మనకి ప్రతిపక్షంగా ఉన్న పార్టీ గొడ్డల పార్టీ. మీ అందరికీ తెలుసు, గొడ్డల పార్టీ అనే నామకరణం శాశ్వతం చేసుకున్న ఆ పార్టీకి మనం తెలుగుదేశం, మనకు నారా చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు నందమూరి తారక రామారావు గారు, ఈ రోజున లోకేష్ బాబు గారు, వీళ్ళందరి యొక్క సూచనలు, సలహాలు నిరంతరం సేవతో పాటు శాంతియుతమైన వాతావరణంలో ప్రాంతాలన్నీ ఉండాలి. అప్పుడే అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయని వారు చెప్పిన సూచన మనందరికీ తెలుసు. ఒకసారి ఆలోచిస్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మత కల్లోలాలు నిత్యం చెలరేగుతున్న సందర్భంలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందకుండా ఆగిపోయిన సందర్భం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత, నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తర్వాత మరి మత కల్లోలాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇవాళ హైదరాబాద్ నగరం భాగ్యనగరం అయిందంటే. అనంతరం డివిజన్ అధ్యక్షుడు కర్ణ రమేష్ మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎప్పుడైనా కార్యాలయానికి రావచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. చిన్న తరహా నీటి సరఫరా కాంట్రాక్టర్లకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలకు పైగా ఉన్న భారీ ప్రభుత్వ బకాయిలను తక్షణమే చెల్లించాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రవికుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం గణనీయమైన నిధులను విడుదల చేసినప్పటికీ అందులో 85% అన్యాయంగా పెద్ద కార్పొరేషన్లకు మళ్లించారని ఆరోపించారు. ఈ వ్యవస్థాగత చెల్లింపుల జాప్యం కారణంగా 15,000 కుటుంబాలు బాధపడుతున్నాయని, రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ నందు నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 నెలలుగా జేజేఎం బిల్లుల చెల్లింపులు పెండింగ్లో ఉన్న కారణంగా సుమారు 500 మంది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ చిన్న తరహా నీటి సరఫరా కాంట్రాక్టర్లకు రావాల్సిన 1,100 కోట్ల రూపాయలకు పైగా ఉన్న భారీ ప్రభుత్వ బకాయిలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గణనీయమైన నిధులను విడుదల చేసినప్పటికీ అందులో 85% అన్యాయంగా పెద్ద కార్పొరేషన్లకు మళ్లించారని ఆరోపించారు. దీంతో చిన్న వ్యాపార యజమానులు 2 ఏళ్ల పాటు దాదాపు ఏమీ లేకుండా మిగిలిపోయారని వాపోయారు. నిరసనలు చేపట్టి ఏప్రిల్ మధ్య నాటికి చెల్లింపులు చేస్తామని అధికారిక హామీలు పొందినప్పటికీ బ్యాంకులు వారి ఆస్తులను జప్తు చేస్తూ ఉండటంతో కాంట్రాక్టర్లు ఇప్పుడు ఇళ్ల ఖాళీలు మరియు ఆర్థిక వినాశనాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. ఈ వ్యవస్థాగత చెల్లింపుల జాప్యం కారణంగా 15,000 కుటుంబాలు బాధపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణ జీవనోపాధి నష్టాన్ని నివారించడానికి బకాయి ఉన్న మొత్తాలను తక్షణమే చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. ఈసారి కూరుకోండి, మళ్ళీసారి నుంచి మీకు ఈ రకమైన ఇది జరగదు, ఈసారి పై నుంచి మాకు ఒత్తిడి వచ్చింది అంటారు. ప్రతిసారి ఇలా 4 సార్ల నుంచి చేసుకుంటూ వచ్చి మాకు ప్రతిసారి పేమెంట్ విషయంలో మోసమే జరుగుతుంది. మార్చి నెలలో 707 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేస్తే అందులో 580 కోట్ల రూపాయలు కేవలం కార్పొరేట్ సంస్థలకే చెల్లించి 80 కోట్ల రూపాయలు మాత్రం 750 మంది ఉన్న ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లకు చెల్లించారు. మాకు సుమారు ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లకి 1000 కోట్ల రూపాయలు మార్చి 31 వరకు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించమని అడిగితే ఆ రోజున మార్చి 31 నాడు నాకు ఏప్రిల్ 15వ తారీఖు కల్లా మీ సమస్యకు పరిష్కారం చేస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ అప్పుడున్న ఈఎన్సీ కానీ చెప్పడం జరిగింది. ఈరోజు మేమేమి అడిగితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మారిపోయారు, ఈఎన్సీ మేడం గారు నాకేం తెలియదు, అప్పుడున్న పై ఉన్న అధికారులు చెప్పన్నట్టుగా నేను చెప్పాను. ఇప్పుడు మీకు పేమెంట్లు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు, పేమెంట్ సిస్టమ్ మారింది, పూర్వం ఉన్న సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు, ఈ సిస్టంలోకి ఇప్పుడున్న వర్క్లు పాత వర్క్లన్నీ అప్లోడ్ అయ్యి ఇది రావట్లేదు, JJM 2 నామ్స్ ప్రకారం మీరు చేసిన వర్క్లు అయ్యి అప్లోడ్ అవ్వట్లేదు, దీని ప్రొసీజర్ ఏంటో మాకే ఇంకా తెలియదు, ఎప్పటికి అప్లోడ్ అవుతాయో ఇవి మేము చెప్పలేమనే పరిస్థితిలో ఉన్నారు. పడ్డమడ్డలంక అవధూత ఆశ్రమం వద్ద జరిగిన హనుమ జయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు వడ్డన చేశారు. ఆ హనుమాన్ అండదండలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నిండుగా ఉండాలని, తద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధితో ముందుకు సాగుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. పండుగలు, ఆధ్యాత్మిక వేడుకల సందర్భంగా అన్నదానాలు నిర్వహించడం మన భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్ప సంప్రదాయమని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం కన్నా గొప్ప దానం మరొకటి లేదని, తోటివారి ఆకలి తీర్చడం ద్వారానే నిజమైన దైవానుగ్రహం లభిస్తుందని తెలిపారు. అన్నదానం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు చేరేలా చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. హనుమత్ జయంతి సందర్భంగా 15వ డివిజన్ గాంధీ కాలనీలో, 17వ డివిజన్ రాణిగారి తోట రామాలయంలో, 18వ డివిజన్ పుష్కర ఘాట్ దాసాంజనేయ స్వామి గుడి వద్ద, 20వ డివిజన్ కృష్ణలంక వారధి వెంబడి దుర్గాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో టీడీపీ యువనేత గద్దె క్రాంతి కుమార్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం కన్నా గొప్ప దానం మరొకటి లేదని, తోటివారి ఆకలి తీర్చడం ద్వారానే నిజమైన దైవానుగ్రహం లభిస్తుందని తెలిపారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అనేక ప్రాంతాల్లో భక్తులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. భక్తి, సేవాభావం కలిసిన ఈ కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడమే కాకుండా యువతకు మంచి సందేశాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. హనుమంతుడి సేవాతత్వాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. సమాజంలో ప్రేమ, సౌభ్రాతృత్వం, ఐక్యత పెరగడానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు అవసరమన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలు భక్తి, సేవాభావాలకు నిదర్శనమన్నారు. జై భారత్ భక్త సమాజం సేవాదళ్ ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి జయంతి మహోత్సవం ఆంధ్రపత్రిక కాలనీ 3 రోడ్ల సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామికి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
జై భారత్ భక్త సమాజం సేవాదళ ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి జయంతి మహోత్సవం ఆంధ్రపత్రికా కాలనీ 3 రోడ్ల సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామికి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుల్లప రమణ మాట్లాడుతూ జై భారత్ భక్త సమాజం సేవాదళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గత 36 రోజుల నుంచి మజ్జిగ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేడియేటర్లు, బిల్డర్సు, డీలర్సు అందరి సహకారంతో మజ్జిగ పంపిణీ, వినాయక చవితి, శ్రీరామనవమి, హనుమత్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు కార్యక్రమం 10 సంవత్సరం జరిగినట్టు కూడా ఈ సంవత్సరం జరుగుతుంది. అలాగే నిత్యం 2 నెలల నుంచి మజ్జిగ పంపిణీ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జయప్రదం చేసి అందరూ రావాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ చాలా విజ్ఞప్తి, ఇలాగే ప్రతి సంవత్సరం జై హనుమాన్ కానీ, తర్వాత ఎండాకాలం మజ్జిగ కానీ, లేకపోతే ప్రతి సంవత్సరం వినాయక చవితి కానీ గ్రాండ్గా చేస్తామని చెప్పి మేము ప్రతి సంవత్సరం జై భారత్ భక్త సమాజం తరఫున హనుమాన్ జయంతి కార్యక్రమం చేస్తున్నాం. 3 రోడ్డు సెంటర్ ఆంధ్రపత్రికా కాలనీ సింగనగర్ అండి. అలాగే గత 36 రోజుల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి డీలర్లు కానీ, బిల్డర్లు కానీ, మీడియేటర్లు కానీ అందరూ సపోర్ట్తో రంగరంగ వైభవంగా మజ్జిగ పంపిణీ కానీ, వినాయక చవితి కానీ, శ్రీరామనవమి కానీ, హనుమాన్ జయంతి కానీ ఇలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ జై భారత్ భక్త సమాజం తరఫున మీ అందరికీ సహకరిస్తున్న మీ అందరికీ. నోయిడాలో కార్మికులపై నిర్బంధం విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోయిడాలో 4 లేబర్ కోడ్లు అమలు చేస్తూ కార్మికుల హక్కులు కాలరాస్తుంటే తిరగబడిన కార్మికులపై పోలీసులు నిర్బంధ కాండకు పాల్పడ్డారని చెప్పారు. కార్మిక చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించడానికి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు గళమెత్తాయని అన్నారు. నోయిడాలో కార్మికులపై నిర్బంధం ఆపాలని కోరుతూ ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. నోయిడాలో కార్మికులపై నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కార్మిక వర్గంపై జరిగిన దాడిని ఖండిస్తూ నేడు నిరసన తెలియజేస్తున్నామన్నారు. నోయిడాలో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు అమలు చేయడంలో భాగంగా అక్కడ ఉన్న కార్మికుల హక్కులను కాలరాశారని చెప్పారు. వారికి ఇస్తున్న వేతనాలు కూడా తగ్గిస్తున్నారని, పని గంటలు పెంచారని అన్నారు. అందుకని నోయిడా కార్మికులు తిరుగుబాటు చేసి తీవ్రమైన పోరాటం చేస్తే పోలీసులు నిర్బంధకాండ విధించారన్నారు. ఇప్పటికీ 300 మంది కార్మికులు జైళ్లలో మగ్గుతున్నారని, తప్పుడు కేసులు పెట్టారని, వారిపై ఇంకా దుర్మార్గమైన సెక్షన్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. పని ప్రదేశాల్లో దుర్మార్గమైనటువంటి యాజమాన్యాలకు తొత్తులుగా వాడేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల నోయిడా కార్మికులు తిరుగుబాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని చర్చలకు వచ్చే విధంగా తీవ్రమైనటువంటి పోరాటం చేస్తే పోలీసు నిర్బంధకాండ విధించింది. ఇప్పటికీ దాదాపు 300 మంది కార్మికులు జైళ్లలో మగ్గుతున్నారు, తప్పుడు కేసులు పెట్టారు, వాళ్ళపైన ఇంకా దుర్మార్గమైనటువంటి సెక్షన్లు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా కార్మిక వర్గాన్ని భయభ్రాంతులు చేసి లేబర్ కోడ్లు అమలు పరుచుకునేదానికి, కార్మిక చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించేదానికి, కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టేదానికి. అనంతరం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజయ్ కుమార్ మాట్లాడుతూ 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, జైళ్లలో నిర్బంధించిన నోయిడా కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూడా అగ్నిపర్వతం పేలకముందే వేతన సవరణ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని కోరారు. నోయిడా కార్మికులు ఏదైతే దేనికోసం అయితే ఆందోళన చేశారో 8 గంటల పని విధానం వెంటనే అమలు చేయాలని, అలాగే కనీస వేతనాలు 26,000 రూపాయలకి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ జైళ్లలో 400 మంది కార్మికుల్ని నోయిడా జైళ్లలో ఉంచారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో రాష్ట్రంలో కూడా 50 లక్షల మంది షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ కార్మికులకి 15-16 సంవత్సరాల నుండి వేతనాలు సవరించలేదు. అలాగే స్కీమ్ వర్కర్లు 2 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళకి వేతన సవరణ జరిగి 6-7 సంవత్సరాలు అయింది. ఇంతవరకు వాళ్ళకు కూడా వేతనాలు పెంచలేదు.
కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం హనుమాన్ జంక్షన్లో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇక్కడి వలసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలోనే అర్చక స్వాములు స్వామివారికి మహాన్యాస పూర్వక విశేష అభిషేకాలు, పంచామృత స్నానాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దివ్యమైన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ జై హనుమాన్, జై శ్రీరామ్ అనే నామస్మరణతో మారుమోగిపోయాయి. స్వామి అనుకున్నాను స్వామి, కొద్దిగా అనుకున్నాను స్వామి. పటమట ఎలక్ట్రిసిటీ కాలనీలోని శ్రీ పంచముఖి అభయాంజనేయ స్వామివారి ధ్యాన మందిరంలో హనుమత్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు చేశారు. శ్రీ సువచ్చల అభయాంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. పటమట ఎలక్ట్రిసిటీ కాలనీలోని నల్లూరు చక్రధర్రావు రోడ్లోని శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి వారి ధ్యాన మందిరంలో హనుమత్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, విశేష మామిడి ఫలసహిత నాగవల్లి సహస్రనామార్చన నిర్వహించారు. పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం శ్రీ సువచ్చల అభయాంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. కాలనీ వాసులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. దాతల సహకారంతో సుమారు 7,000 మందికి అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 5:30 గంటలకు స్వామివారి నగరోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ దేవస్థానానికి విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చలపతిరావు మాట్లాడుతూ శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామివారి ధ్యాన మందిర కమిటీ, ఎలక్ట్రిసిటీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హనుమత్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 10వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, నిన్న హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. నేడు స్వామివారికి విశేష పూజలు, స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారని చెప్పారు. సంఘం అధ్యక్షులు చలపతిరావు, గౌరవాధ్యక్షులు నల్లూరు కాశీ, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. స్వామివారి కళ్యాణము అత్యంత వైభవముగా ఉదయం 7 గంటల నుంచి 12/5/26వ తేదీ ఉదయం 7 గంటల నుంచి అత్యంత వైభవముగా జరిపించుతున్నాము. మధ్యాహ్నము 12 గంటలకు భక్తుల అన్నరాధ సమారాధన భక్తులకు, కాలనీవాసులకు మరియు అతిథులకు అందరికీ కూడా అన్నదాన సమారాధన చేసుకొని సాయంత్రం 5:30 గంటలకు స్వామివారిని 7,000 పైచర్లు కూడా 7,000 మందికి పైచర్లు కూడా వచ్చిన వారిని ఎవరిని కాదనకుండా చక్కగా స్వామివారి అన్న సమారాధన కార్యక్రమము. పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న శ్రీరామ భక్త అభయ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ స్వామీజీ నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి హనుమాన్ దీక్షాదారులు మరియు సాధారణ భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ప్రాంగణమంతా రామనామ స్మరణతో మారుమోగింది. స్వామివారి ప్రీత్యర్థం అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు.
హనుమాన్పేట పాల ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసిన శ్రీ రామభక్త అభయ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నేడు అత్యంత కన్నుల పండుగగా జరిగాయి. దుర్గాప్రసాద్ స్వామీజీ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే స్వామివారికి పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని దివ్యంగా అలంకరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన సింధూర పూజ మరియు తమలపాకు పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. హనుమంతుడికి సింధూరం సమర్పించడం వల్ల గ్రహదోషాలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని, అలాగే తమలపాకులతో అర్చించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుందని నమ్మి భక్తులు ఈ పూజల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమాన్ దీక్షాదారులు మాలధారణతో భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మికమయం చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలతో పాల ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలన్నీ హనుమాన్ నామస్మరణతో మారుమోగాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.